మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారికి వృత్తిపరమైన అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన శ్రమ బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబంలో మీ యొక్క తల్లి స్థిరాస్తులు వాటికి సంబంధించిన విషయాలు, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైనవి అధికంగా ఉంటాయి. కనుక ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి శ్రమల్ని అధిగమించాలి. విద్యా సంబంధమైన విషయాల మీద కూడా తగిన విధంగా దృష్టి సారించవలసిన అవసరం విద్యార్థులకు కనబడుతుంది. నిర్లక్ష్యాన్ని అధిగమించాలి. హైగ్రీవైన అనే శ్లోకాన్ని పఠించాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులు సహకరిస్తారు. ఆత్మీయుల యొక్క సహకారంతో నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి మీకు మానసిక సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, వృత్తిపరమైన అభివృద్ధి మీకు చాలా వరకు ఊరటనిచ్చే అవకాశం కలుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చర్చించి నూతన నిర్ణయాలు స్నేహ వర్గంతో కలిపి తీసుకునే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన ఆదాయం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధన సమయానికి అందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ ధనాన్ని మరి ఒక దానికి సద్వినియోగపరచుకోవాల్సిన పరిస్థితులు లాంటివి రావడం, అలా ఖర్చు పెట్టడం బట్టి కూడా మీ యొక్క గౌరవం, గుర్తింపు పెరగడం, మీ శ్రమ బాధ్యతలు పెరగడం, వృత్తిపరంగా ఇతరులకు మీరు సహకరించడం, ఆర్థిక విషయాల్లో ఇతరులకు సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ వచ్చిన ధనాన్ని కూడా మీరు ఏదైనా ఆధ్యాత్మిక విషయాలకు కానీ, ప్రయాణాలకు కానీ మొదలైన వాటి కొరకు ఖర్చు పెట్టడం, రావాల్సిన ధనం లేటుగా వచ్చినా ఆ అందిన ధనాన్ని మీరు సద్వినియోగపరుచుకునే విషయంలో ఇలాంటి వాటికి పెట్టుబడులు, లేకపోతే ఇలా దైవ సంబంధమైన విషయాల కొరకు, అలాగే ఏదైనా ట్రస్ట్లకు ఇవ్వడం మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు అధికంగా ఉండడం బట్టి అది వృత్తికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి వాటి అభివృద్ధి కొరకు, అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క ఆరోగ్యం వాటి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అది మీకు గౌరవాన్ని, గుర్తింపుని ఇచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కీలక నిర్ణయాలు, కీలక చర్చలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిదానికి ఇది కనబడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఏది ఎలా ఉన్నప్పటికీ మీ యొక్క ఆరోగ్యం విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్న విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్న దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? సాంఘిక సంబంధాలు, సంఘంలో గుర్తింపు గౌరవం, స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, మానసిక ప్రశాంతత మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన గుర్తింపు, గౌరవం విషయంలో కొంత తాత్కాలికంగా అది వాయిదాలు, ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీకు వ్యక్తిగత గౌరవం అనేది పెరుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిలో శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ గౌరవం, గుర్తింపు మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీకు ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాల వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఆలస్యాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ సమయస్ఫూర్తితో అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీకు అయ్యే ఖర్చులు కూడా అధిక శాతం
మీ యొక్క లాభదాయకంగానే ఉండే అవకాశం లాంటి దానికి అవకాశంగా మనం దీన్ని భావించవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, ముఖ్యంగా మీ యొక్క గురువులు మొదలైన వారి కొరకు, ఆధ్యాత్మిక పర్యటనలు, దూర ప్రయాణాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ స్నేహవర్గాల కొరకు, అలాగే ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క ధనానికి సంబంధించిన విషయాల్లో అది అధిక శాతం కుటుంబ విషయాల్లో కావచ్చు, లేకపోతే సంతాన వర్గం కావచ్చు, వారి అవసరాల నిమిత్తం కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి అధికంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉన్నాయి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి గృహ నిర్మాణ నిమిత్తం ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి, గృహాన్ని పునరుద్ధరించడానికి కావచ్చు, నూతన గృహ నిర్మాణం, స్థిరాస్తులను పెంపొందించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే కుటుంబ వాతావరణంలో తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మీ యొక్క వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. మంచి వ్యక్తిగా అందరి దగ్గర నుంచి మన్ననలు పొందడానికి, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా గృహ వాహనాల విషయాలు, స్థిరాస్తుల విషయాల్లో కూడా చర్చ చేసి ఒక చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సాంఘిక సంబంధాల విషయాల్లో మంచి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అనుకున్న పని అనుకున్న సమయంలో నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇతరుల సహకారం లేకుండానే మీ పనిని మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు తోడవడం, ఆర్థిక విషయాల్లో అననుకూలతలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా ప్రతిఘటిస్తూ ముందుకు పెడుతూ ఇతరుల సహాయం లేకుండానే పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం బట్టి కూడా మీకు ఒక రకమైన కృషిశీలత పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తుల్ని కలిసి కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ పెంచుకోవాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ఇతరులకి మీరు కనుక వాగ్దానాలు చేసినట్లయితే వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, మామూలుగానైనా సరే ఇతరులకు చేసిన విషయాల్లో కొంతవరకు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి మొదలైన వాటి మీద చక్కటి దృష్టి కేటాయిస్తారు. మీ నాలెడ్జ్ పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. మీనరాశి. మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీ మీద మీకు కొంత ఆలోచనలలో కొంత బద్ధకం వల్ల కావచ్చు, వాయిదాలు వేయడం వల్ల కావచ్చు, ముఖ్యమైన నిర్ణయాలు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం కొరకు ఆలోచనలు చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. పెట్టే పెట్టుబడులు కావచ్చు, మీ ఎఫర్ట్స్ కావచ్చు, మీ నిర్ణయాలు, మీ ముఖ్యులతో కలిపి మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క కుటుంబ వాతావరణం, గృహ సౌఖ్యం, అలాగే నూతన విషయాలు సేకరణ, ఆరోగ్యం, తర్వాత వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.